అమెరికా ఒక పని చేసింది నిన్న. ఏం చేసిందంటే ఐఎస్ గ్యాప్ అని ఒకటి ఉంటుంది, ఇస్ గ్యాప్ అని అనుకుందాం, ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ గ్లోబల్ యాంటీ సెమిటిజం అండ్ పాలసీ దీని పేరు. వీళ్ళు ఏం చేశారంటే ఒక అర్జెంట్ రిపోర్ట్ తీసుకున్నారట. అంటే 100-year ప్లాన్ ఆఫ్ ముస్లిం బ్రదర్హుడ్ కాన్సెప్ట్ ఏంది, వీళ్ళు ఏం చేయబోతున్నారు, అసలు వీళ్ళ థియరీ ఏంది, ఏం చేయబోతున్నారు అని చెప్పి తీసిండ్రు. ఇది ఎక్కడ వచ్చింది? వైనెట్ గ్లోబల్ ఒక యుఎస్ పేపర్లలో వచ్చింది. ఏ రిపోర్ట్ దగ్గరికి ఏం తీపించుకున్నారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఆఫ్ గ్లోబల్ యాంటీ సెమిటిజం అండ్ పాలసీ. ఈ ముస్లిం బ్రదర్హుడ్ అంటే ఏంది, దీనివల్ల నష్టమా లాభమా ఏంది కథ అని అనేది రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం. 100 సంవత్సరాల స్ట్రాటజీ, ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్లు వెస్ట్ల ఎట్లా పనిచేస్తున్నాయి, ఇలా ఆలోచన ఏ విధంగా ఉన్నది, ఆచరణ ఏ విధంగా ఉన్నది అని అనేదే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఆఫ్ గ్లోబల్ యాంటీ సెమిటిజం అండ్ పాలసీ చెప్తుంది. 2025 స్ట్రాటజిక్ అనాలిసిస్ అంట ఇది. అయితే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో November 19, 2025కి వాషింగ్టన్ డీసీలో ఈ ల్యాండ్ మార్క్ రిపోర్ట్ని అమెరికా రిలీజ్ చేసింది. ఇక్కడ యుఎస్ సెనేటర్సు, కాంగ్రెస్ వాళ్ళు, డిప్లొమాట్లు, అంటే కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళు కదా, అంత అవకాశం లేదు కానీ యుఎస్ కాంగ్రెస్ డిప్లొమాట్సు, సెక్యూరిటీ అఫీషియల్సు వీళ్ళందరూ అటెండ్ చేసిండ్రు. 200 పేజీల సిస్టమాటిక్ అనాలిసిస్, ఒక ఐడియాలజికల్ పెనట్రేషన్ ఎట్లా జరుగుతుంది ముస్లిం బ్రదర్హుడ్ పేరు మీద, ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్లు ఎట్లా తయారవుతాయి, తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ పేరు మీద ఒక బూటకపు నాటకం ఎట్లా చేస్తారు అని అనేదే ఈ 200 పేజీల డాక్యుమెంట్. అయితే వాళ్ళు ఏమంటారనంటే, బ్రదర్ ఇప్పుడు ఇది 100 సంవత్సరాల ఇయర్ ప్లాన్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం, కానీ ఆల్రెడీ మనం 50th ఇయర్కి వచ్చేసినాం, మనకేమైనా టైం ఉందంటే ఇక 50 yearsలోనే మనం ఖతం చేయాలా అని చెప్పి డాక్టర్ చార్ల్స్ ఆష్మర్ స్మాల్, ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎస్జిఏపి మాట్లాడతాడు. ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. రిపోర్ట్ ఏం చెప్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇది ఒక మల్టీ జనరేషనల్ ప్రాజెక్ట్, ఇది ఒక మల్టీ జనరేషనల్ ప్రాజెక్ట్ అంట ముస్లిం బ్రదర్హుడ్ అని అనేది. అంటే ముస్లిం బాయ్ బాయ్ అని అంటారు కదా, సంథింగ్ లైక్ దాట్. సో ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఒక మల్టీ జనరేషనల్ ప్రాజెక్ట్. దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనికే? మళ్ళీ గవర్నమెంట్ బాడీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనికే. నువ్వు నా హక్కుల ఉల్లంఘన అవుతుంది, నా సివిల్ రైట్స్ పాలసీ నాకు ఉండాలి కదా, మేము భయభ్రాంతులకు గురవుతున్నాం కదా, డరావో ముసల్మాన్ అని ఏదైతే మాట్లాడతారు చూడు, సివిల్ రైట్స్ పాలసీ డిజైన్ చేయనికే పనికొస్తుంది. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మీద, నా మదర్సాలు కావాలి నాకు, మీ ఎడ్యుకేషన్ మాకు వద్దు. మళ్ళీ మదర్సాల నుంచి ఏ న్యూక్లియర్ సైంటిస్ట్ వచ్చిండ్రు రాబాయ్, ఏ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ వచ్చిండ్రు రాబాయ్ అని అంటే ఘాతక మనుషులు, సూసైడ్ బాంబర్లు వచ్చిండ్రు. మీడియా ఇంకా డిజిటల్ నెట్వర్క్స్ని ఎట్లా వాడాలా, ఎట్లా చేయాలా అని అనేది మెయిన్ రిపోర్ట్ దీని మీద ఎంఫసైజ్ చేస్తుంది అన్నట. ఇంకా యాంటీ డెమోక్రాటిక్ ఐడియాలజికల్ అజెండా ఏదైతే వీళ్ళు తీసుకొని వస్తారు చూడు, దాని మీద చాలా ఎంఫసైజ్ చేస్తుందట. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఏదైతే ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూడు, ఎన్జిఓ ఫండింగ్స్ ఎక్సెట్రా, దీని మీద ఈ రిపోర్ట్ మాట్లాడుతుందట. అయితే ఈ ముస్లిం బ్రదర్హుడ్ మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుంది అని అంటే, నాగరికత యొక్క జిహాద్, సివిలైజేషనల్ జిహాద్. ఇప్పటిదాకా మీరు విన్నదంతా ఒక లవ్ జిహాద్, తూక్ జిహాద్, ఈ జిహాద్, ఆ జిహాద్. ఇప్పుడు వచ్చింది ఏంది అని అంటే, యుఎస్ ఈ రిపోర్ట్ ప్రకారము సివిలైజేషనల్ జిహాద్ ఇలా స్ట్రాటజీ ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇవాళ రేపటిది అయిపోయేది కాదంట. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఒక ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్ని ఎట్లా ప్లాన్ చేసి నడుపుదాము అని అనేదే ఇలా ప్రైమరీ అజెండా. ఎట్లా మొదలెడతారు అని అంటే, ఫస్ట్ మాకు మా మతంని ఆచరించుకునే ఫ్రీడమ్ మాకు లేదా, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనే ఒక చిన్న దాంతో ఎక్స్ప్లాయిటేషన్ మొదలవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ అక్కడి నుంచి మొదలై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పి మాట్లాడతారు. ఆ తర్వాత డెమోక్రసీ ఖత్రేమే హే, హమ్ ఖత్రేమే హే అని ఒక బూటకపు నాటకం షురు అవుతుంది. అంటే ఫస్ట్ ఐడెంటిటీ పాలిటిక్స్ మొదలెడతారు, దాని తర్వాత ఈ మైనారిటీ అలయన్సెస్ మొదలెడతారు. ఎవరి కోసం? వాళ్ళ లెజిటిమసీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది భారతదేశంలో కూడా వర్తిస్తుంది. అంటే ఫస్ట్ మనకు ఒక ఎంఐఎం మజ్లిస్ పార్టీ ఉండే, మజ్లిస్ ఎంఐఎం పార్టీ ఉండే, వాళ్ళు ఏమని మాట్లాడారు? ముస్లిమీన్ అని చెప్పి మాట్లాడతారు. అంటే ఇలా అసదుద్దీన్ ఓవైసీ అగర్ యావత్ భారతదేశంలో గెలిచిండు అని అంటే ఇండైరెక్ట్గా చిన్న జిన్నా గెలిచినట్టే, ఈ తరం జిన్నా గెలిచినట్టే. ఎందుకు అని అంటే, అప్పుడు జిన్నా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది అయితే పొలిటికల్ పార్టీ ఉండే చూడు, దానికి రాజ్యాంగ హక్కుని కలిగించలేకపోయాడు, గెలిపించలేకపోయాడు కరెక్ట్గా చెప్పాలంటే. బట్ అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ వర్జన్ ఆఫ్ జిన్నా. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కంటే ఎక్కువ తృణమూల్ కాంగ్రెస్ కనిపిస్తుంది మనకు. అంచెలంచెలుగా మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. వీళ్ళు సివిల్ రైట్స్ ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 అంటారు. అరే మళ్ళీ నాకేమైందిరా అంటే, మేము గప్చుకుంటామని చెప్తారు.
అసదుద్దీన్ ఓవైసీ మీకు తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీ ఆ కాడికి వస్తే XYZ ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళ మీద మీకు ఎప్పుడు రేడ్లు జరిగాయి, వీళ్ళ మీద ఎప్పుడు కేసులు బుక్ కావు. సో ఒక ఐడెంటిటీ పాలిటిక్స్ నడుస్తుంది. వీళ్ళ ఐడియాలజికల్ ఆబ్జెక్టివ్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఇలా సివిల్ రైట్స్ లాంగ్వేజ్ కంప్లీట్గా అగ్రెసివ్ ఉంటాయి. బట్ దాన్ని అసర్టివ్ లెక్క ప్రొజెక్ట్ చేస్తారు. ఏ హమారా హక్ అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేస్తారు అని అంటే చూసుకుంటారు. సాఫ్ట్ ఎంట్రీ పాయింట్. ఇప్పుడు December 6th వాడు ఫౌండేషన్ స్టోన్ పెడతానన్నాడు. ఓ సాఫ్ట్ ఎంట్రీ పాయింట్ ఎంటర్ కానికే. అక్కడ నుంచి బ్రెయిన్ వాషింగ్ మొదలవుతుంది. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందా గిరీష్ ఈ IS గ్యాప్ రిపోర్ట్ ప్రకారము అని అంటే అథెంటిక్ ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ద ప్రాజెక్ట్ 1982, ద ఎక్స్ప్లనేటరీ మెమొరాండమ్ 1991 క్లియర్ కట్గా ఐడియాలజికల్ కాంక్వెస్ట్ అంటే ఐడియాలజికల్ కాంకర్ చేసిరు కదా వెస్టర్న్ సొసైటీస్ని. ఈ ప్రాజెక్ట్ 1982 ఇంకా ద ఎక్స్ప్లనేటరీ మెమొరాండమ్ 1991లా క్లియర్ కట్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ రిపోర్ట్ చెప్తున్నది. ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వీళ్ళు లింక్ అవుతారు, తర్వాత నెట్వర్క్లు డెవలప్ అవుతాయి. నెట్వర్క్లు డెవలప్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారనంటే అడ్వైజరీ రోల్స్లలోకి వస్తారు. ప్రభుత్వ ఏజెన్సీస్లలో, US ఏజెన్సీస్లలో కూడా అట్లనే వచ్చిండ్రు. దాని తర్వాత సివిల్ రైట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎడ్యుకేషన్ పాలసీలలో ఎంటర్ అవుతారు. ఇది కాంగ్రెస్ చెప్పకముందే చేసింది వెనకడికి పూలు వాళ్ళ చాచా ఉన్నప్పుడు మన దగ్గర. ఇది కొత్త కాదు మన దగ్గర. దాని తర్వాత ఏం చేస్తారంటే అకాడమిక్ ప్లాట్ఫామ్స్ తయారు చేస్తారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, JNU. దాని తర్వాత ఏం చేస్తారు ఆజాదీ వీళ్ళకు ఏ రకంగా కావాలో ఆజాద్ ములుకులో నాకు ఇంకా అర్థం కాదు. JNU వాళ్ళది మీడియా ఈకో సిస్టమ్స్ తయారు చేస్తారు. గేట్వే ఆఫ్ ఇండియాని చూస్ చేసుకుంటున్నట్టు యాక్సెస్ని చూస్ చేసుకుంటారు. వాళ్ళకు సపోర్ట్ కూడా అట్లనే దొరుకుతుంది. అయితే ఈ ప్రోగ్రెసివ్ అండ్ మైనారిటీ అడ్వకేసీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి కదా వీళ్ళందరిది ఒక నెట్వర్క్ అలయన్స్ ఫామ్ అవుతుందట. నేను మాట్లాడతలేను, రిపోర్ట్లోనే చెప్తున్నా. అయితే ఇవన్నీ చేయాలనంటే మీకు ఒకటి కావాలా, ఏందనంటే మూట ధనం. మళ్ళీ ఫైనాన్షియల్ అండ్ ఆర్గనైజేషనల్ లింక్స్ ఏడికైనా వస్తాయి అని చెప్పి మాట్లాడితే ఒకసారి మీరు ఈ హమాస్, పాలెస్టీన్, ఇస్లామిక్ జిహాద్ ఇంకా అల్ ఖైదా లింక్డ్ సెల్స్ ఇవన్నిటికి పోవాలా. ఇలా ముస్లిం బ్రదర్హుడ్ ఏం చేస్తారనంటే వీళ్ళు చారిటీ ఛానల్ ఫండింగ్ బాగా చేస్తారు. వాడు హలాల్ పేరు మీద వాడు ఆన్ దగ్గరనే కొంటాడు, వాడు వేరే దగ్గర కొనడు. అరే హమారా ఆద్మీ అబ్బాయి ఉదర్ సై జాయింగే అని చెప్పి చెప్తాడు. తర్వాత ఈ పైసనంతా ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే టెర్రర్ డెసిగ్నేటెడ్ గ్రూప్స్కి ఫండింగ్ జరుగుతుంటుంది. అయితే కంప్లీట్గా ఎవడు గిరీష్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ అని చెప్పి మాట్లాడితే ఖతార్ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ దోస్త్ అంట వీళ్ళందరికీ. వాడు మీడియాకి సపోర్ట్ చేస్తాడట, ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తాడట. నువ్వు ఏదైనా బ్రదర్హుడ్ పేరు మీద NGOలు రన్ చేసినా దానికి ముగ్ధుడై మూట అంటగడతాడట. ఖచ్చితంగా వీళ్ళు దేనికి పైసా యూజ్ చేస్తారు అని అంటే మనకు తెలుసు కదా. ఈడ పైసా సటక్ మన వచ్చేస్తుంది కాబట్టి ఈ లిబరల్స్ కూడా ఆడికి పోతారు. ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది అని చెప్పి మాట్లాడతారు. మా ఫ్రీ స్పీచ్ని ఎవడు ప్రొటెక్ట్ చేస్తాడు అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు చట్టాలలో కొంచెం ఉన్న లూప్ హోల్స్, నాన్ స్ట్రక్చర్ లూప్ హోల్స్ తీసుకొని వస్తారు, ఎక్స్ట్రీమిక్ డిజైనింగ్ చేస్తారు. అయితే థ్రెట్ ఏమున్నది గిరీష్ డెమోక్రసీలకు అని చెప్పి మాట్లాడితే ఇది కేవలం ఒక పొలిటికల్ మూమెంట్ కాదు, ఇది ఒక ఐడియాలజికల్ మెషిన్. వీడు తయారవుతాడు, ఇంకొక 10 మందిని తయారు చేస్తాడు. ఈ 10 మంది ఇంకొక 100 మందిని తయారు చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అని అంటే డెమోక్రటిక్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిని మ్యానిపులేట్ చేస్తారు. ఇలా అమెరికా ఏమంటుందంటే ఖచ్చితంగా దీని మీద పాలసీ రీఅలైన్మెంట్ చెయ్యాలా, డెసిగ్నేషన్లు తీసుకురావాలా అని చెప్పి చెప్తున్నారు. అయితే IS గ్యాప్ ఏం మాట్లాడుతుందంటే వాళ్ళు రికమెండేషన్స్ ఏమి ఇచ్చారనంటే ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది అయితే కాన్సెప్ట్ ఉంది చూడు వీళ్ళది, దీన్ని మనము ఒక ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ FTOగా డిక్లేర్ చేసేయాలా అని చెప్పి చెప్తున్నారు. ముస్లిం బ్రదర్హుడ్ చైనా వాడు ఇది ముందే పసిగట్టిండు, డిటెన్షన్ సెంటర్లో పెట్టేస్తాడు ముందే. ఇప్పుడు అమెరికా దీన్ని బయింగ్ చేస్తుంది ట్రంప్ నేతృత్వంలో. ఈ ముస్లిం బ్రదర్హుడ్ కాన్సెప్ట్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క అమెరికా డిక్లేర్ చేయబోతున్నది అని చెప్పి ఈ రీసెర్చర్స్ ఎవరైతే చేసిండ్రో వాళ్ళు రికమెండ్ చేసిండ్రు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి. ఎప్పుడైతే ఇది ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క డిక్లేర్ అవుతుందో అప్పుడు ఇలా ఐడియాలజికల్ ఇంకా ఫైనాన్షియల్ ఏవైతే నెట్వర్కింగ్ ఉంటుందో వాటి మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. దెబ్బ పడ్డది అని అంటే పైస లేకపోతే ఎవడు రాబాయ్ నా పని నేను చేసుకుంటా రాబాయ్ అని చెప్తాడు. సివిల్ రైట్స్ మూవ్మెంట్ అని చెప్పేది అయితే వీళ్ళు నాటకాలు ఆడతారు చూడు, ఇక మ్యానిపులేట్ చేయలేరు కదా. అప్పుడు ఒకటి ట్రాన్స్పరెన్సీ క్రియేట్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఈ NGOల మీద ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్స్పర్ట్ నోట్ దాలియా జాయిదా ఏమని మాట్లాడుతుందనంటే ఈమె ఒక రిలీజియస్ ఎక్స్పర్ట్. ఈమె ఏమనంటదంటే ఆపరేషన్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి అని అంటే ఫస్ట్ థ్రెట్ అనేది రియల్ ఉంటుంది, థియోరిటికల్గా ఉండదు. ఇది యూ షుడ్ బిలీవ్ దట్ ది థ్రెట్ ఈజ్ రియల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలా నెట్వర్క్స్ అనేటివి సెల్ఫ్ సస్టైనింగ్ కావు, ఇవి ఫారిన్ బ్యాంకింగ్స్ మీదనే డిపెండ్ అవుతాయి. ఈ ఫారిన్ బ్యాంకింగ్స్ని మనం కొట్టుడు మొదలెడితే
ఇది ఆటోమేటిక్గా పోతుంది అని చెప్పి రీజనల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో మన దాలియా జాయిదా ఆమె మాట్లాడుతుంది. యుఎస్ అని అనేది క్లియర్ కట్గా డెమోక్రసీని కాపాడాలా అట్లా అని చెప్పి మోడరేట్ ముస్లిం కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఎవరైతే దేశానికి వాళ్ళ పనులు చేసుకొని ఒక నార్మల్ సిటిజన్ లెక్కుంటారో వాళ్ళను కూడా కాపాడేటట్టు ఉండాలా. ఆబ్వియస్లీ ముస్లిం బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్కి వ్యతిరేకిస్తూ ఈ ఎఫ్టీఓ డెసిగ్నేషన్ అనేది ఇది కేవలం బిగినింగ్ కాదు, ఇది ఆరంభం, ఇది అంతం కాదు, ఆరంభం కాగానే అంతం కాదు, ఈడికేని ప్రారంభం కావాలా అని చెప్పి చెప్తున్నారు. సో వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్లను కొట్టాలనంటే ఫస్ట్ ఈ ఎన్జిఓ మ్యానిపులేషన్స్ అని పోవాలని అంటే ఇలా ఫండింగ్ మీద ఫస్ట్ కొట్టాలా, ఆడికేని మొదలవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీని మీద అంత ఎంఫసైజ్ ఎందుకు చేయాలా? ఈ రిపోర్ట్ ప్రకారము 200 పేజీల రిపోర్ట్ ప్రకారము అని అంటే ఇది ఇవాళ మొదలై రేపు ఖతమయ్యేది కాదు, లాంగ్ టర్మ్ ఇన్ఫిల్ట్రేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు భారత్లో బెంగాల్లో 1 కోటి ఫేక్ ఓటర్లు, ఎవరు వీళ్ళంతా చొరబాటుదారులు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాకు డెమోక్రటిక్ ఫ్రీడమ్ కావాలా, మాకు డెమోక్రసీని అండర్మైన్ చేస్తున్నారు, మేము బతకొచ్చు కదా, మేము మనుషులం కదా. దీనికి తోడు తీర్పులు మొదలైనవి అనుకో మనకే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారు, వీళ్ళ ప్రభావం యూనివర్సిటీల మీద పడుతుంది, తద్వారా సివిల్ సొసైటీ మీద ఈ లిబరల్ బ్రిగేడ్ సెక్యులర్ బ్రిగేడ్లు తయారవుతారు. తర్వాత ఇదంతా నెట్వర్క్ ఏమైంది అని అంటే మీరు చూస్తున్నారు, కేవలం మదరసాలనే వీళ్ళు బంకర్లు తయారు చేసారు హమాస్ స్టైల్లో ఢిల్లీలో కూడా. ఇక మీరు కంప్లీట్గా చూసుకోండి. మళ్ళా స్ట్రక్చరల్ రెస్పాన్సెస్ లీగల్గా ఉండాలా, పాలసీ ఎట్లా ఉండాలా, ఐడియాలజికల్ నరేటివ్స్ని కిల్ ఎట్లా చేయాలా, మళ్ళీ వీళ్ళు థ్రెట్టా కేవలం థియరీయా, ఇది అర్థం చేసుకోవాలా. ఫైనల్ మెసేజ్ ఈ రిపోర్ట్ ప్రకారము ఇస్గ్యాప్ ఏం మాట్లాడుతుంది అని అంటే దిస్ ఈజ్ నాట్ ఎ ఫైట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్ బట్ ఇట్ ఈస్ ఎ ఫైట్ అగేన్స్ట్ ది ఐడియాలజీ విచ్ ఈస్ కిల్లింగ్ డెమోక్రసీ. డెమోక్రసీని చంపే ఆ ఐడియాలజికల్ బ్రెయిన్లతోని మా కొట్లాట తప్ప రిలీజన్తోని కాదు అని చెప్పి చెప్తున్నారు. డెమోక్రసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి హస్తగతం చేద్దామని అనుకుంటారు చూడు, వాళ్ళతో మా యుద్ధం అని చెప్పి చెప్తున్నారు. ఆ నెట్వర్క్లతో మాకు కొట్లాట, ఎవరైతే వాళ్ళకు విష బీజాలు నాటుతున్నారు చూడు డెమోక్రసీకి అగెయిన్స్ట్గా, వాళ్ళతో మా కొట్లాట అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళా ముస్లిం బ్రదర్హుడ్ మీద ఈ కంప్లీట్ రిపోర్ట్ మీద జరుగుతున్న ఘటనల మీద మీ అభిప్రాయం ఏందో నాకు చెప్పండి. భారత్ మాతాకి జై.